ఏనుగులు తినేవాడికి పీనుగులు ఒక లెక్క అన్న చందంగా తయారైంది జగన్ వ్యాఖ్యలోని జగన్ దృష్టిలో లక్షల కోట్లు దోచేస్తేనే దొంగతనమా, 72,000 రూపాయలు చోరీ చేస్తే అది దొంగతనం కాదా అని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ నిన్న చిన్న చోరీ సినిమా కథను ప్రజలకు చెప్పాడని, ఏనుగులు తినేవాడికి పీనుగులు ఒక లెక్క అన్న చందంగా తయారైందన్నారు. పరకామణి నిందితుడు రవికుమార్ను వైసీపీ కార్యకర్తగా చేర్చుకో జగన్ అని అన్నారు. దొంగలను కార్యకర్తలుగా చేసుకోవడం నీకు అలవాటే కదా అని పేర్కొన్నారు. ఐఏఎస్ ఐపీఎస్లను ఏకవచనంతో మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఐఏఎస్ ఐపీఎస్లు కించపరిచే విధంగా మాట్లాడిన జగన్పై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి దొరికిపోయిన దొంగలకి బాస్ ఆయన చోరీల గురించి మాట్లాడుతూ, నిన్న చిన్న చోరీ గురించి మాట్లాడుతూ ఆయన లక్షల కోట్లు దోచేసి అది దొంగతనమే ఆయన దృష్టిలో. ఈ పరకామణి దొంగతనమే కాదు, 100 కోట్లు దొంగతనం కాదు, ఇసుక మాఫియా దొంగతనం కాదు, లిక్కర్ స్కాము మంచి దొంగతనం కాదు, ఇవన్నీ కూడా స్కాములు కావు ఆయన దృష్టిలో. ఇవన్నీ చిన్న చిన్నవి, సింపుల్. లక్షల కోట్లే జగన్మోహన్ టార్గెట్. అందుకే చూపించి, ఉదాహరణకి 500 రూపాయల నోటు కొట్టేస్తే కేసు, మనం 200 రూపాయల నోటు కొట్టేస్తే కేసు లేదు, కొట్టేయచ్చు, ఎవరైనా కొట్టేయచ్చు. మీకు తెలుసో తెలీదో, ఒకసారి క్రైమ్ రికార్డులు చూడండి. ఎక్కి 10,000కి 15,000కి సబ్ జైల్లో ఉన్నారు ఇంకా దొంగతనాలు చేసి. 10,000 15,000 కొట్టేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు కూడా సబ్ జైళ్ళల్లో 4 రోజులు 5 రోజులు శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వాస్తవం ఇది. ఆ మాత్రం మీకు తెలీదా? మీరు ఉన్నారు 18 నెలలు జైల్లో. ఎందుకున్నారు? 1,000 కోట్లు కొట్టేశారు కాబట్టి ఉన్నారు. ఎంత చునుకనగా మాట్లాడతారంటే, ప్రజలు ఓడించిన సిగ్గు లేకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని వాడు వీడుని మాట్లాడతాడు. వాళ్ళు చదువుకున్నారు, నీలా తాడేపల్లి ప్యాలెస్ చదువుకోలే వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రిపేర్ అయ్యారు. వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్ చదివిన ఒక అధికారుల్ని వాడంతా వీడి కథ చూస్తా, వాడి కథ చూస్తాడు. మేము ఒకటే కోరుతాం జనసేన పార్టీ తరపున ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని, దయచేసి మీరు ఈ విషయం సీరియస్గా తీసుకొని జగన్ మీద కేసు నమోదు చేయండి. జగన్ పైన కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాడు వీడియో మాట్లాడుతున్నాయి. నీ హయాంలో ఐఏఎస్లు అనుకున్నావా నీ కింద పనిచేయడానికి? ఈ కూటమి ప్రభుత్వం కుదరదు అవన్నీ మాట్లాడితే. హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు జగన్. వాస్తవంగా చెప్తున్నాను. దొంగతనం మనం భక్తితో వేసే 100,000 కానీ 1 రూపాయి కానీ డబ్బులు వేస్తే దాన్ని దోచేసిన వ్యక్తికి సహకరిస్తూ చిన్న చోరీ అని సినిమా పేరు చెప్పాడు. ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా పరకామణిలో విషయంలో మనం చూస్తున్నాం. జైలుకు పోయి రోజులు దగ్గర పడ్డాయి, చాలా తొందరగా దగ్గర పడ్డాయి. 14 కోట్లు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప అతను ఎంత కొట్టేశాడో మాట్లాడడం లేదు. ఎవరైతే రవికుమార్ అన్నాడో అతన్ని కావాలంటే మీ వైసీపీలో చేర్చుకోండి, మీకు అంత ప్రేమ ఉంటే ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చుకోండి, లేదా ఎమ్మెల్సీ చేసుకోండి. అంతేగాని అతను చిన్న చోరీ అని చెప్పి మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఐఏఎస్లు ఐపీఎస్లకి వెంటనే క్షమాపణ చెప్పాలి జగన్. వెంటనే అధికారులు కూడా జగన్ మీద చర్యలు తీసుకోండి.